ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు మేరకు భారీ ఎత్తున హైదరాబాద్ తరలేందుకు సిద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా, అట్లాగే అటు సంగారెడ్డి జిల్లాలో, మెదక్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ ఆయా మండలాలకు సంబంధించిన పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది. ముందస్తుల అరెస్టుల పేరిట దాదాపు అర్ధరాత్రి నుంచి భారీగా అరెస్టులు కొనసాగాయి. సుమారు జిల్లాలో 1500 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి జిల్లాలో భారీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా అరెస్ట్ అయిన పరిస్థితి కనిపించింది. ఇక మరో వార్త, సిద్దిపేట జిల్లాలో కుక్నూరుపల్లి వద్ద ఒక ఆర్టీసీ బస్సు దగ్ధమయ్యే పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా ఒక బస్సులోంచి మంటలు చెలరేగిన నేపథ్యంలో డ్రైవర్ అప్రమత్తమై అప్పటికప్పుడు ఆపివేయడంతో మంటలు ఆపివేయడం జరిగింది. తద్వారా ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగిపోవాల్సి వచ్చింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున భారీ ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడేది. ఇక మరో రెండు ముఖ్యమైన వార్తలు మెదక్ జిల్లాలో జరిగాయి. అవి ప్రధానంగా తూప్రాన్లో ఒక హిందూ శ్మశాన వాటికకు సంబంధించిన భూముల్ని కబ్జా చేయడం కోసం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించిన నేపథ్యంలో స్థానికులు, అక్కడికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అడ్డుకున్న పరిస్థితి. చాలా ఏళ్లుగా అక్కడ సమాధులు కట్టుకుని ఉన్నటువంటి ప్రాంతాన్ని కబ్జా చేయడానికి కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక మరో ముఖ్యమైన వార్త, రామాయంపేట మండలం సుతార్పల్లికి సంబంధించిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పున్నం స్వామి అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భూ వివాదంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు ఆయనను వేధింపులకు గురి చేసిన నేపథ్యంలో 2 రోజుల క్రితం ఆయన విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో 2 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది ఈరోజు మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి బంధువులు పెద్ద ఎత్తున రామాయంపేట పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. సంబంధిత కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని, అట్లాగే తమ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది.